స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 7-8 వచనాలను చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయేది. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు ప్రభావ అదే కాలం మొదలుకు ఇప్పటి వరకు 3 ఆరాధనలు ఎంతో ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మీరు జరిగించారు. ఈ 4వ ఆరాధన యానం తనబెట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇగో చదవబడినటువంటి లేఖనము ద్వారా నీవే మరొక మారు మాతో మీరు మాట్లాడండి. దాసుడు నీవాడు అయ్యా, సంఘము నీవారు నైనా. ఇగో నీవే ప్రభా, నీ ప్రజలతో మాట్లాడండి. మేలు కలుగునట్లుగా అయ్యా, నీ కృప కలిగినట్లుగా మాట్లాడండి ప్రభా. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ స్వరం విననివ్వకుండా, నీ శక్తిని పొందుకోకుండా అయా మాకు అడ్డుగా ఆటంకంగా తండ్రి అయా పనిచేస్తున్నటువంటి ప్రతి శక్తులను దూరపరిచి ప్రభా నీ కార్యం మా జీవితంలో జరిగించి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. హృదయంలో లైవ్లో ఉన్న వారికి కూడా వందనాలు. మంచిది. మనం కొద్ది నిమిషాలు క్లుప్తంగానే ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కానా అనేటువంటి గలిలియా అనేటువంటి ఊరిలో, కానాను ఊరిలో మరి వివాహంలో ఆయన పాలు పంపులు పొందినప్పుడు యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా వారు ద్రాక్షారసం ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఈ ద్రాక్షారసం అయిపోయింది. కానీ ద్రాక్షారసం అయిపోయినటువంటి సంగతి ఆ యజమానికి కూడా తెలియదు. అయితే అప్పుడు యేసు ప్రభువారు ఆ వివాహంలోనికి ఆహ్వానించబడ్డాడు. జరిగిన కార్యం ఏంటంటే, అక్కడ ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ యజమానుడికి అది అప్రతిష్టత, వాళ్ళకి అది అవమానం అన్నమాట. అయితే ఆ యజమానుడికి అవమానం కనబడకుండా, ఆ లోటే కనబడకుండా యేసు ప్రభువారు భర్తీ చేశారు. హల్లెలూయా. యేసు ఈ భూమి మీద కూడా ఉండడం ఏంటంటే, మనకు ఎప్పటికీ విడుదల కలగలేనటువంటి పరిస్థితి నుండి దేవుడు మనల్ని కాపాడడానికి, తప్పించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక ఈ కానా అనేటువంటి ఒక అనుభవం ఏంటంటే ఒక అద్భుతానికి సాదృశ్యం అన్నమాట. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చాలా తాగుతూ ఉన్నాడు. ఒక అగ్ని ప్రవాహం నా చుట్టూ చాలా ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచెల మట్టుకు నింపారు. ద్రాక్షరసం అయితే అయిపోయింది. వాళ్ళు కలవరపడుతున్నారు. తల్లి కూడా కంగారు పడుతుంది. దేవుడు అన్నాడు, నేను చెప్పినటువంటిది మీరు చేయండి అని. ఆ పైన వచనంలో 3వ వచనం, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమీ పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకును చూసి, ఆయన మీతో చెప్పినది చేయడనను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి. హల్లెలూయా. అయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రధానికి తెలియదంట. అది వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూడండి 9, ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి,
ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి రసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. చాలండి. అంటే ఇంకా ఎంత అద్భుతమైనటువంటి కార్యం దేవుడు ఇక్కడ చేశాడో, అది జరగకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళ ఆచార ప్రకారంగా, వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా ఇదేంటి వీళ్ళు ఎంత ఇలా చేశారు, అది ఒక అవమానం కలుగుతుంది అన్నమాట. నామోష్గా వాళ్ళకి ఒక నింద అనేది, ఒక ఇన్సల్ట్ అనేది కలుగుతుంది అన్నమాట. అయితే నేనేం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఏ ఇంటిలో యేసు ఉంటే ఆ ఇంట్లో అద్భుతం జరుగుతుంది. అలాగే ఏ ఒంటిలో యేసు ఉంటే ఆ ఒంట్లో అద్భుతం జరుగుతుంది, తప్పక జరుగుతుంది అన్నమాట. కనుక అద్భుతం జరగాలంటే మనం ఏం చేయాలి? అద్భుతాలు ఎవరికి జరుగుతాయి అని అంటే, దేవుడు చెప్పాడు, ఆయన మీతో చెప్పినది చేయడి. తల్లి అదే చెప్పింది, ఆయన అదే చెప్పాడు, నేను చెప్పినది చేయడని. అది ముంచమన్నాడు, నీళ్లు బాణలతో 6 బాణలు నీళ్లతో నింపమన్నాడు, ఇప్పుడు ముంచి పట్టుకెళ్ళను అన్నాడు. అంతే. ముంచిన వాళ్ళకి తెలుసు అవి నీళ్లు అని, వేసినప్పుడు తెలుసు నీళ్ళు అని, కానీ ఏ క్షణాన్ని అవి మారిపోయిందో అది ఆశ్చర్యం అన్నమాట. కనుక అంటే ఈ ప్రభావము, ఈ ఆశీర్వాదం, ఈ అద్భుతం ఏంటి అంటే, దేవుని యొక్క నోటి మాటలు అదంతా క్షణాల్లో జరిగిపోతుంది అన్నమాట. హల్లెలూయా. ఆయన మాట వింటే చాలు, మనకి రెండోది ఏది చేయక్కర్లేదు. బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ పరిశీలన చేస్తే, దేవుని మాట విన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎలాంటి కార్యాలు వాళ్ళు చూశారో, పొందుకున్నారో, అంటే వాళ్ళకి కూడా చుట్టూ అసాధారణమైనటువంటి పరిస్థితులు మాట. అసలు అది ఊహించడానికి కూడా అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏదైతే చెప్పాడో తన జనులకు, తన ప్రజలకు, ప్రవక్తలకు, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఫాలో అయినప్పుడు వారు అది చూశారు. దేవుని మాట నమ్మలేనప్పుడు వారు దాన్ని పోగొట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్ర సముద్ర అనుభవం మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. నిర్గమాకాండము 14:14 త్వరగా చదవండి. యెహోవా ఈ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు? నడిచిపోతారు. నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు చాపు, అది 2 పాయలు అయిపోతుంది. ఇశ్రాయేలు ఆరిన మీద నడిపోతుందట. అప్పటికే తినేస్తున్నారు వీళ్ళందరూ, మోషేని తరుగుతున్నారు వెనకాల ఐగుప్తీయులు. సముద్రం అడ్డొచ్చింది, ఈ మధ్యలో ఉండిపోయారు. ఆయన ఏమో దేవుని వైపు చూస్తున్నాడో, వీళ్ళేమో మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు అన్నాడు, మోషే ఇప్పుడు నాకు మొరపెట్టే సమయం ఇది, సాగిపో, క్యారియన్, సాగిపోడి అన్నాడు. చూడండి, అన్ని లక్షల మంది ప్రజలను ఇప్పుడు ఐగుప్తీల నోటుండి, ఐగుప్తుల సైనికుల నుండి వాళ్ళని కాపాడడం అనేది చాలా పెద్ద సవాలుతో కూడిన సమయం అది. కానీ దేవుడు చెప్పాడు సాగిపోమని, మోషే పూనుకున్నాడు. అంతే, ఏమీ లేదని నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎలా సాధ్యం? కొంతమంది మాటలు మనం వింటాం, ఏమని? దేవుడు దిగి వచ్చినా ఇది జరగదు కదా. వింటాం కదా, మన జీవితంలో ఎంతో మంది మాట్లాడుతుంటారు, దేవుడు దిగి వచ్చినా జరగదట. అసలు ఒక మాట చెప్తున్నాను, దేవుడు దిగి రావక్కర్లేదు, దేవుడు ఆమేన్ అంటే చాలు జరిగిపోతుంది. హల్లెలూయా. ఏంటే దేవుడు దిగి వచ్చినా జరగదు. అలాగే ఇశ్రాయేలు రాజు దగ్గర ఒకడు అలాగే అన్నాడు, ప్రవక్త అన్నాడు, ఎలీషా ప్రవక్త, రేపు ఈ పాటికి సోమ్రోనులో ఎంత కరువుతో ఉన్నారు కదా, రేపు ఈ పాటికి గొప్ప సమృద్ధి పడుతుంది, ప్రతిదీ కూడా మనకి చాలా తక్కువ రేటుకు వచ్చేస్తుంది అని వాళ్ళ భాషలో. 2 మానికలు ఎవల పిండి, ఇలాగ పిండ్ల కోసం మానికలు, ఏదో కొలత ఉంటుంది అన్నమాట బైబుల్ లెక్క ప్రకారంగా. దేనారాలు ₹10 కొన్ని కొలతలు ఉన్నాయన్నమాట. అలాగా చెప్తే ఆ రాజుని అనుకున్నటువంటి అధికారి అంటాడు, ఆకాశాలు తెరవబడినా ఇది అసాధ్యం అంటాడనమాట. అప్పుడు దైవజనుడు అన్నాడు దేవుని వాక్కు ద్వారా, నువ్వు అది కన్నులారా చూస్తావు కానీ నువ్వు అనుభవించు. ఈలోగా మనకు తెలుసు, సోమ్రోను పట్టణాన్ని ఫిలిస్తీయులు శత్రువులు చుట్టుముట్టారు. రాజుల గ్రంథంలో కనబడదు, 2 రాజుల గ్రంథంలో. చుట్టుముట్టినప్పుడు సైనికులు, అధికారులు, రాజు ఈ కుటుంబకులు ఇశ్రాయేలు బయటికి వెళ్ళడానికి లేదు, వెళ్తే వాళ్ళు చంపేస్తారు.
లోపడే ఉంటే వాళ్ళు లోపల ఉండిపోయినందువల్ల ఈ లావాదేవీలు జరగడం లేదు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లేదు, లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ అయిపోయినాయి, భయంకరమైనటువంటి కరువు. మళ్ళీ మాడిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారట. ఈ కుష్ఠరోగులు ఏం చేశారంటే, ఒరే మనం ఇక్కడున్నా చచ్చిపోతాం, అదేదో బయటికి వెళ్తే ఒకవేళ వాళ్ళు బ్రతకనిస్తారు, లేకపోతే అక్కడే చచ్చిపోతాం, ఎలా ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం కదా. వాళ్ళు ఒక తెగించారు నిజానికి కదా. మంచి ఆలోచన వచ్చింది. నిజానికి వాళ్ళు కుష్ఠరోగులని వాళ్ళని హేళనగా చూడొచ్చు, వాళ్ళని నిస్సాయులుగా చేయొచ్చు, కానీ వాళ్ళకి మంచి ఆలోచన వచ్చింది, ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, అదేదో బయటకు వెళ్తే మనకి ఏదో ఉపకారం ఏదో ఒక పరిస్థితి ఎదురవుతుంది, మంచిది ఏదో జరగచ్చు అని తెగించి వెళ్తే ఈ సోమ్రోను పట్టణంలో పొంచున్నటువంటి శత్రులకి దేవుడు గుర్రముల అరుపులన్నీ అనిపించగా భయం వేసి పారిపోయి వాళ్ళు ఈ దోపిడీ సొమ్మంతా వదిలేసి వెళ్ళిపోయారట. తినుబండారాలు, ఈ ధనధాన్యాలు అన్నీ. ఈ కుష్ఠరోగులు వెళ్ళి అవి తీసుకుని తిని దాచిపెట్టుకుంటే ఒకడికి వచ్చింది, రే ఇది తప్పు, వాళ్ళు రాకమునిపి వార్త రాజకీయాలు చెప్దాం, దేశంలో ప్రజలు మళ్ళీ మాడిపోతున్నారు, వాళ్ళ వేళ మళ్ళీ వాళ్ళు వస్తారేమో, వెళ్ళి చెప్దామంటే అప్పటికీ కూడా నమ్మట్లేదు. వెళ్ళి చెప్పిన తర్వాత అప్పుడు రాజుకి వచ్చిన ఆలోచన ఏంటంటే, దేశంలో ఎలా ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు, ఒక 10 మంది దేశం వరకు చచ్చిపోవడం పెద్ద కష్టమేం కాదు కదా, వాళ్ళు చెప్పిన మాట అవునో కాదో చూద్దాం పంపించని అంటే వెళ్ళారు. అందరూ వెళ్తే ఎక్కడికక్కడే ఈ శత్రులు పారుకుంటూ వెళ్ళిపోయారు మాట, ధనం, తినుబండారాలు, ఆహారాలన్నీ. ప్రజలు వచ్చి చెప్పారు, నిజమే వాళ్ళు చెప్పింది కుష్ఠరోగులు నిజమే అని చెప్తే ఇప్పుడు ప్రజలు ఒక్కసారిగా బంధింపబడిపోయినారు. అక్కడ చాలా ఆహారం విస్తారంగా దొరుకుతుంది, దోపుడు సొమ్ము దొరుకుతుంది, కానీ ఒక్కొక్కరు అందరూ పరుగులు తీయడానికి పరిగెట్టాడు. రాజు ఏం చేశాడంటే వెన్ని ఆ గేటు ద్వారానికి కావలుగా పెట్టాడు. చెప్పాడు కదా ప్రవక్త, నువ్వు అది కన్నులారా చూస్తా కానీ నువ్వు అది పొందుకోలేవు, అనుభవించు అని చెప్పాడు. ఈ నాయకుడు అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళందరూ ఒకేసారి దొమ్మిగా వెళ్ళిపోతే దాని ద్వారపాలకుడు కాపలుగా ఉండి ఆ నలుగులాట్లో పడి కింద చచ్చిపోయాడు. నేను ఒకటే చెప్తున్నాను ఏంటి, దేవుడు ఒకటి చెప్పాడు అంటే అది తిరుగులేదు, ఇక అంతే. దేవుడు అవ్వదు అని అన్నాడంటే దానికి తిరుగుండదు అక్క. ఎంతోమంది డాక్టర్లు పేషెంట్ల విషయంలో ప్రపంచంలో ఏ డాక్టర్ వచ్చినా బాగు చేయలేడండి అంటారు, అవునా కదా. నన్ను అలాగే నన్ను అమెరికా డాక్టర్లు కూడా చూశారు. లక్షల రూపాయలు అయింది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో లక్షలంటే బోల్డ్ ఎక్కువ అమౌంట్. మరి ఆ రోజుల్లో 20 రూపాయలు రోజు కూలి పనులు, ఆ రోజుల్లో ఇంకా చాలా ఎక్కువ. అమెరికా డాక్టర్లు చూశారు, ఇతర రాష్ట్రాల నుంచి డాక్టర్లు చూశారు, ఎవరు చూసినా ఒకటే, ఏం చేయలేము, చేతులు ఎత్తేసారు. దేవుడు ఆశ్చర్యం. దేవుడు ఒకటి చెప్పాడంటే జరిగిపోతుంది అంతే. నేను చెప్తున్నాను, అద్భుతాలు లేవా అంటే లేవు కాదు, ఉన్నాయి, జరుగుతుంది ఖచ్చితంగా. దేవుని మాటలోనే ఉన్న అన్ని అద్భుతాలు. హల్లెలూయా. ఆయన మాట కంటే గొప్పదేముంది ఇంకని. కనుక ఆ బాణలు నిండా ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీళ్ళతో నింపమన్నాడు అంతే. అయితే అద్భుతం వెనకాల దైవ రహస్యం ఏంటో చెప్పడానికి ఈ లేఖనాన్ని ఎత్తుకున్నాను నేను. అన్ని దేవుడే చేసుకెళ్ళిపోతాడంటే చేయడు, మన ప్రమేయంతో చేయడానికి పూనుకుంటాడు దేవుడు. అందుకని ఆవగింజంత విశ్వాసం అన్నాడు దేవుడు. అంటే దేవుడు చేయగలడు. దేవుని ప్రేమను, దేవుని సామర్థ్యాన్ని, దైవ శక్తిని నమ్మడానికి మనం అవకాశం ఇవ్వాలంట. అంటే ఉన్న పరిస్థితులను చూసి నమ్మలేనటువంటి పరిస్థితి వస్తాయి. ఇన్ని సమస్యల్లో చుట్టుముట్టిపోయాను, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు తీరుతాయి? ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడినా ఈ సమస్యలు తీరో, ఈ అప్పులు తీరో, ఈ పరిస్థితి మారదు అని మనమే ఫిక్స్ చేసేసుకుంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు? దేవుడు ఏదైనా చేయగలడు. నేను అంటాను చాలాసార్లు, స్త్రీలు ఏ వాకులు తుడుస్తారు చీపురుతోటి, ఏదో ఆ వాకట్లో ఏదో రాయి చీపురికి తగలచ్చు, నీకు నొప్పి అవ్వచ్చు, ఏం రాయి నాకే తగలాలా ఇది అనుకోవచ్చు. ఆ రాయి తీరా చూస్తే ఏం వజ్రమైందనుకో ఏండి, సింపుల్గానే చెప్తున్నాను, అప్పులు సమస్యలు అన్నీ తీరిపోతాయి. వాళ్ళతో నా కారు కూడా కొనిస్తారు. హల్లెలూయా. అంటే దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రే ధనవంతులుగా చేయగలడు. హల్లెలూయా. రాత్రికి రాత్రే ఏదైనా చేయగలడు దేవుడు తెలిస్తే. కానీ దేవుడు రాత్రికి రాత్రే మనల్ని భక్తులుగా చేయడు. అవుతుందా రాత్రి రాత్రి అయిపోవడం? భక్తులు అవ్వేటువంటి ఈ ప్రొసీజర్, ఈ ప్రాసెస్ అనేది చాలా దీర్ఘకాలమైనటువంటి రీతిలో జరగాలి ఈ ప్రక్రియ. అందుకే ఇప్పుడు మన జీవితంలో చాలా సమయం అయిపోయింది. మనం అవ్వాల్సిందేమో చాలా ఉంది, అయిపోయిందేమో చాలా ఎక్కువ, అవ్వాల్సింది చాలా ఎక్కువ ఉంది. ఇంకా మధ్యలో మనం ఊగిసలాడుతున్నమాట.
ఏదైనా చేయగలడు దేవుడు. ఇప్పుడు మనం రిలయన్స్ ఈ ఏరియాలో, ఈ ఫారెస్ట్ ఏరియాలో మనం ఉన్నాం. సపోజ్ ముఖేష్ అంబానీకి, అవును నేను ఇన్ని 1000 కోట్లు సంపాదించాను, ఏం చేసుకుంటాను నేను అదంతానే, ఎలా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాను కదా, మొత్తం ఈ గ్రామాన్ని అంతా ఫుల్గా దత్తత తీసుకుని ఎవరికి ఎన్ని అప్పులు ఉన్నాయో మొత్తం అన్ని అప్పులు తీర్చేసి ప్రతి వానికి మంచి జాబ్ ఇచ్చి ఒక లైఫ్ ఇచ్చేద్దాం, నేను కొన్ని వందల మంది జీవితాలను మొత్తం నేను ఉద్ధరించాలి, వాళ్ళ జీవితాలు మొత్తం మార్చేయాలి అని దేవుడు ఎంత మనసు ఇచ్చాడు అనుకో. సపోజ్ పెద్ద బ్రహ్మాండం ఏంటి, రాత్రికి రాత్రి ఇక్కడ ఫోన్లు వచ్చేస్తాయి, నాయకులు వచ్చేస్తారు, ఇగో అంబానీ గారు ఒక వార్త చాటించారు, ఇక్కడి నుంచి మీరు ఎవ్వరు దేనికోసం అక్కర్లేదు, మొత్తం అన్ని ఆయనే చూసుకుంటాడంట, మీకు ఏ టు జెడ్ మొత్తానికి అన్ని ఆయనే చూసుకుంటాడట. కాబట్టి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, ఎవరు మీ కుటుంబాలకు దూరం అవ్వకండి, అందరూ చక్కగా ఉండే అయిపోయింది. అంటే దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా చేయడానికి ఎన్నో ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఎలాగైనా జరగచ్చు దేవుడు పూనుకున్నప్పుడు. కానీ మనం భక్తులు అవ్వడానికి ఇది సరిపోదు, భక్తులు అవ్వడానికి సరిపోదు. ఖచ్చితంగా భక్తులు అవ్వాలి అని అంటే నిద్రలేని కొన్ని రాత్రులు మన జీవితంలో ఉండాలి, కొన్ని గాయాలు ఉండాలి, గుండె పగిలిపోయినటువంటి పరిస్థితులు మనం అనుభవించాలి, నిరాశ నిస్పృహలో సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితులు మనల్ని అందరినీ చుట్టుముట్టేవాలి. మనం ఉన్నది అడవిలోనా అయిన వాళ్ళ దగ్గర అనే డౌట్ వచ్చేయాలి మనకి. ఏంటి, మనం ఉన్నది ఎవరి దగ్గర? నేను అరణ్యంలో ఉన్నానా, నా వాళ్ళ దగ్గర ఉన్నానా? నా వాళ్ళ దగ్గర ఉంటే ఏంటి స్థితి నాకు? నా వాళ్ళ దగ్గర లేనేమో, నేను అరణ్యంలో ఉన్నానేమో నేను, అందుకే ఈ వేదన అన్న పరిస్థితులకు వెళ్ళిపోయాలి. అందుకే దైవజనుడు యేసన్న గారు పాడిన పాటలో నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. హల్లెలూయా. అరణ్య రోదన అంట, అడవులోనికి వెళ్ళి నువ్వు ఎంత గట్టిగా ఏడ్చు, అక్కడ ఎవ్వరూ నిన్ను ఆదరించేవాళ్ళు ఓదార్చేవాళ్ళు ఉండరు. అంటే అడవులోనికి వెళ్ళి ఏడవడం కాదు దాని అర్థం. యేసన్న గారు పాడిన పాటలో ఉన్నటువంటి భావజాల అర్థం ఏంటంటే, నా అనుకున్న వారి ఎదుటే నేనున్నాను, నేను వారికి కనబడుతున్నాను అనగా నా స్థితి పరిస్థితి అంతవరకు కనబడుతుంది, అయినా సరే నాకు రోదనే తప్ప ఆదరణ లేదు. దాన్ని అరణ్య రోదన అంటారన్నమాట. మన అనుకున్న వాళ్ళ మధ్య ఉంటూనే నెమ్మది ఆదరణ లేనటువంటి ఆ నిస్సహాయ స్థితిని అరణ్య రోదన అంటే, నేను అడవులో ఉన్నానేమో, నా ఏడుప, నా కష్టం, నా బాధ ఎవరికి కనబట్టలేదేమో, అందుకే ఈ స్థితి నాకుందేమో అన్నంతగా అరణ్య రోదన అనుభవం. ఇలాగ కొన్ని గాయాలు, కొన్ని బాధలు, కొన్ని అవమానాలు, మానసికంగా శారీరకంగా నలిగిపోతూ ఉన్న నీవే నాకు దిక్కు తండ్రి అని ఆయన వైపు చూస్తూ మోకాళ్ళ ప్రార్థన అభిషేకాన్ని పొందుతూ మన సాగినప్పుడు ఈ అనుభవం భక్తులలాగా మనల్ని తీర్చిదిద్దుతుంది. హల్లెలూయా. అండి, ఎస్తేరు కోసం మనకు తెలుసు, సౌందర్యవంతురాలు, ఎంతో భక్తిపరురాలు, అయితే తనకు తల్లిదండ్రులు లేరు, ఒక యవ్వన స్త్రీ. మగపిల్లడి జీవితం వేరే, ఆడపిల్ల జీవితం వేరే. తల్లిదండ్రులు లేకపోతే ఆడపిల్ల పరిస్థితి వేరేగా ఉంటుంది, మగపిల్లడి పరిస్థితి వేరే ఉంటుంది. బాధ ఇద్దరికి ఒకలాగా ఉన్నా కానీ ఆడపిల్ల బాధ తట్టుకోలేనంత బాధ ఉంటుంది. సో నాకు తెలిసి అమ్మా నాన్న లేనప్పుడు ఈ ఎస్తేరు ఆ బాధ, ఆ వేదనకి మగ అయిన మొర్దెకైకి ఏం చెప్పుకుంటుంది? తన బాధ ఆడపిల్ల చెప్తుందా? చెప్పదు కదా ఆడపిల్ల అన్నిని. సో మా అమ్మ ఉంటే బాను, నా బాధ అంతా చెప్పుకోను, మా నాన్న ఉంటే బాను, నా బాధ చెప్పుకోను. కొంతమంది ఆడపిల్లలు నాన్న ఉన్నా సరే చెప్పుకోవడానికి అవ్వదు, అమ్మకే చెప్తారు కదా. సో తల్లి తండ్రి లేకపోయినా మొర్దెకై తనను అలాగే పెంచాడు. పెంచినప్పుడు తనకి ఉగ్గుపాలు తల్లి అట్టించినట్లుగా నూరు పోసి ఆ భక్తి భావజాలం అంతా రంగిలించి మొత్తానికి పట్టించాడు. తనకు అర్థమైంది, ఎస్తేరుకి అర్థమైంది. అంటే ఎస్తేరు మొర్దెకై సాధనంలో తయారైనటువంటి ఒక వజ్రం. హల్లెలూయా. తన పెంపకంలో రాటుదేలినటువంటి ఒక ఆణిముత్యం. అంటే ఆణిముత్యమే కావచ్చు. తల్లిదండ్రులు లేనటువంటి బాధతో ఎన్ని రాత్రులు బాధపడిందో, ఏడ్చిందో. అమ్మ ఉంటే బాగున్ను, అమ్మ ఒళ్ళో తలపెట్టుకుందును, నాన్న ఒళ్ళో తలపెట్టుకుందును. మొర్దెకైని నాన్నని పిలవలేను కదా, అమ్మ అని పిలవలేను కదా. ఉంటుంది, బాధ ఉంటుంది ఖచ్చితంగా, లేకుండా ఉండదు. కానీ ఇన్ని బాధల వెనకాల నన్ను పెంచుతున్నటువంటి మొర్దెకై నా పిన తండ్రి, ఈ విధానాన్ని నేను ఫాలో అవ్వాలి ఖచ్చితంగా, నాకు ఇచ్చాడు దేవుడు. సో ఈ నాయకత్వాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోకూడదు అన్న ఒక నియమంతో చివరికి రాణి స్థానంలో ఉండి రాజ ప్రమేయం ఇంకా తనకు అనుగ్రహింపబడకుండానే
3 దినాల ఉపవాస ప్రార్థనకు తను సంక్రమించడానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే మొర్దెకై. హల్లెలూయా. తప్పదు, మనం భక్తి పరులము, భక్తుల గుంపులో మనం ఉండాలంటే తప్పదు. కొంత ఎడబాటు, కొంత తడబాటు, కొన్ని గాయాలు, కొన్ని బాధలు కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీగా అవసరం అవన్నీ కూడా. ఈ అనుభవం లేకపోతే మనం క్రీస్తు కొరకు సాక్షిగా ఉండలేము మనము. అందుకని భక్తుల జీవితాన్ని ఒకసారి చూస్తే వాళ్ళ జీవితంలో చాలా కోల్పోయారు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే చాలా బలహీనతలు పెడతాడు, చాలా లోపాలు కూడా దేవుడు పెడతాడు. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి భక్తుల జీవితంలో. అది వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలని ఉన్నా కానీ దేవుని మాట కొరకు ఎదురు చూసినప్పుడు అది ఫుల్ఫిల్ అయినా అవ్వకపోయినా సరే దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే పౌలు గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆయన అన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే నాకున్న సమస్య, నా ముళ్ళు తీసే అని ప్రార్థన చేశాడు. ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. పౌలు ఎప్పుడు మళ్ళీ మాట్లాడలేదు అసలు. ఎందుకు? అడగడం ఈయన బాధ్యత, అడగడం మన పని అంతే. దేవుడి నుండి రిప్లై వచ్చిందా అంతే, అయిపోయింది, ఇంకా దానికోసం చేయకూడదు. హల్లెలూయా. నా కృప నీకు చాలు అన్నాడు అంతే. ఇంకా జీవితకాలం అంతా బ్రతికేశాడు ఆ కృప చేత పౌలు. ఈరోజు చెప్తున్నాను, దేవుని మాటలో అంత శక్తి ఉన్నదే. ఆయన మాట ఏది సెలవిస్తున్నాడో ఆ మాటకి మనం కనెక్ట్ అయిపోతే చాలు. కనెక్ట్ విత్ క్రైస్ట్. ఇది లేకపోతే మనం ఎన్ని వాక్యాలు విన్నా ఎన్ని నిష్ప్రయోజనం అయిపోతాయి. ఈ రోజు నేను చెప్పాలంటే ఈ కనెక్ట్ విత్ క్రైస్ట్ దేవునితో అంటికట్టబడట్లేదు క్రైస్తవులు. దేవుడు వేరు, క్రైస్తవులు వేరుగా ఉన్నారు. అందుకే మహాత్మా గాంధీ తన స్వీయ రచనలో సౌత్ ఆఫ్రికాలో తనను నల్లజాతీయుడైన మందిరం నుండి బయటకు పంపించేసినప్పుడు ఆయన అదే చెప్పాడు, క్రీస్తు వేరు, ఈ క్రైస్తవులు వేరు అని. అదే జరుగుతుంది ఇప్పుడు సంఘాల్లో కూడా. క్రీస్తు వేరు, క్రైస్తవులు వేరు. ఆయన ఆలోచన వేరు, క్రైస్తవుల ఆలోచన వేరు అయిపోయింది. కనుక ఈ కానా వివాహ విందులో ఒక కొరత ఉంది, ఒక ఇబ్బంది ఉంది, ఒక కష్టము, ఒక నష్టం ఉంది. కానీ యేసు అక్కడ ఉండడం వల్ల అది లేకుండా చేసేసాడు. హల్లెలూయా. అలాగే మన జీవితంలో యేసు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే అది లేకుండా చేసేస్తాడు. ఉన్న వాటిని లేకుండా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. మనం అడుగు వాటికంటేను, ఊహించే వాటికంటేను అత్యధికంగా చేసేటువంటి వాడు. కనుక ఈ నిర్గమకాండం 14 ఇక్కడ ఇశ్రాయేలును తరుముతూ సైనికులు ఎర్ర సముద్రం దాకా వచ్చేసారు. సముద్రం సైనికుల మధ్య ఉండిపోయారు. సాగిపోడు అన్నాడు. దేవుడు మాట సెలవిచ్చాడు, మోసే పూనుకున్నాడు అంతే. వెంటనే ఏమైంది? 2 పాయలుగా సముద్రం అయిపోయింది. అసలు ఊహించగలమా అలా జరుగుతుందని? దేవుడు సెలవిచ్చాడు అంతే. అందుకంటున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలో ఇతరుల లాగా దేవుడు దిగొచ్చినా ఇది జరగదనే మాట ఎప్పుడు కూడా మన నోటి రవ్వంత రావడానికి వీల్లేదు. మన నోటికే కాదు, అసలు మన థాట్స్కి కూడా అది కళ కూడా రాకూడదు. అసలు కళ వచ్చినా సరే, తండ్రి సారీ తండ్రి, నాకు ఈ కళ వచ్చింది, నన్ను క్షమించు ప్రభువా, ఇలాంటి కలగన్నాను అని బాధపడిపోవాలి, పశ్చాత్తాపడిపోవాలన్నమాట. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. కనుక దేవుని మాటలో అద్భుతము జరగాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ కొరతలకు ఆయన ఇన్వైట్ చేయాలి. యేసుని ఇన్వైట్ చేశారు. ఆ కానా వివాహ విందులో ఆయనకు ఆహ్వానం ఉంది. కాబట్టి దేవునికి ఇన్వైట్ చేసేటువంటి ఆ పత్రిక, ఆ ఇన్విటేషన్ ఏంటి అంటే దాని పేరే ప్రార్థన. హల్లెలూయా. విశ్వలోకములో ఉండేటువంటి దేవుడు భూలోకానికి రావడానికి ఆయనకి ఇచ్చేటువంటి ఇన్విటేషన్ ఏంటంటే ప్రేయర్. అది చాలా ఇంపార్టెంట్. అందుకనే దేవుడు ఈ తరంలో సంఘాలను ఎక్కువగా ప్రేరేపిస్తున్నది ఏంటంటే ప్రేయర్. ఎక్కువ ప్రార్థన జరుగుతున్నాయి కదా. ఎంతకాలం మనం చూస్తున్నాం. చాలా కొద్ది సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఒక 6-7 సంవత్సరాలు వెనక్కి వెళ్తే సోషల్ మీడియా అంతా అందుబాటులో లేదు. ఇంత ఎక్కువ ప్రేయర్స్ అనేవి అంత లేవు. ఎక్కువ తక్కువ సంఘంలో ప్రార్థనలు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రేయర్స్ సోషల్ మీడియా అన్న ప్రేయర్ జరుగుతూనే ఉంది. దీని అర్థం ఏంటంటే దేవుడు విస్తారమైనటువంటి ప్రార్థన భూలోకంలో చేసేలాగా చేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ భూలోకానికి ఆయన త్వరగా రావడానికి ఆయన రాకడా సిద్ధపరుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. నిజమే. ఎక్కడైతే ప్రేయర్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ దేవుడు తన శక్తితో, తన ప్రభావంతో దిగొస్తాడో అక్కడ దైవ విరోధమైనటువంటి శక్తులన్నీ పారిపోతాయి అన్నమాట. అందుకనే ప్రార్థన లేనటువంటి జీవితము ఎలాంటిదంట? నీరు లేనటువంటి నది లాంటిదంట.
ఎండిపోయినటువంటి లోయ లాంటిదంట ప్రార్థన లేనటువంటి జీవితం. అందుకు ప్రార్థన ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే ప్రార్థనని ఇన్విటేషన్ ద్వారా దేవుణ్ణి మనం పిలిస్తే ఆయన వస్తాడు, అధికారంతో వస్తాడు. వచ్చినటువంటి ఆయన అడుగు పెడితే చాలా అక్కడ లేని అద్భుతం జరుగుతుంది, ఉన్న సమస్యలు తొలగిపోతాయి అన్నమాట. ఇది కానా వివాహంలో జరిగింది, ఇది ఎర్ర సముద్రం దగ్గర జరిగింది. దేవుని వైపు చూశాడు ఆయన, మోషే సాగిపోమని మాట ఇచ్చాడంతే, ఆ మాట ప్రకారంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు ఏండి ఎంతమంది జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగలేదు. దేవుడు ఒకటి చెప్పాడంటే చేయకుండా ఉంటుందా? అబ్రాహం నేను నీ కొడుకుని ఇస్తాను అన్నాడు దేవుడు. అబ్రాహం నమ్మాడు. సారమ్మ తొందరపడింది, అది వేరే విషయం. నమ్మాడు. అబ్రాహం నమ్మిక తప్పిపోకున్నట్లు దేవుడు ఏం చేశాడు? అది మనం ఆలస్యం అని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు చెప్పలేదు కదా, దేవుడు చెప్పింది నెరవేర్చే వరకు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, అంతే. నువ్వు పని ఇంకా చేయవలసింది ఏం లేదు. దేవుడు చెప్పాడు, ఇది తప్పక జరుగుతుంది. ఐ బిలీవ్ మై గాడ్, నేనైతే నా దేవుని తప్పక నమ్ముతానంతే నేను, అంతే. ఇంకో రెండో దానికి ఆస్కారం ఉండకూడదు. చాలా సమయం అయిపోయింది, ఇంకా నాకు అవదేమో, ఇంకా నేను అనుకున్న చేయడేమో, ఇంకా నాకు టైం అయిపోయింది, ఇంకా ఎలాగని అయిపోయింది. ఒక ఆయన అండి, నా వయసు చూస్తే చాలా పెద్ద వచ్చేసింది, నాకు ఇంకా సంబంధాలు రావట్లేదు, చచ్చిపోదామని వెళ్ళిపోయాడంట. అంటే ఇలాగా కొన్ని డిఎస్సి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వయసు ఏజ్ లిమిటేషన్ అని ఉంటాయి. ఇంక ఈ సంవత్సరం లాస్ట్ నా ఏజ్ సరిపోతుంది, తర్వాత నాకు ఇంకా గవర్నమెంట్ జాబ్ రాదు, వస్తే ఈ సంవత్సరం రావాలి, లేకపోతే నా జీవితం లేదు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. నేను చెప్తున్నాను, దేవుడి విషయంలో అయితే మాత్రం ఏం చేయాలంటే, ఆమె తల్లి శిష్యులకు చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఈయన ఏం చెప్పాడు? మీరు చేయవలసిందల్లా మీరు ఆ బాణల నిండా నీళ్ళు నింపడమే. అందుకని అది ఏం చెప్తానంటే, ఆ మొక్క ఒకటిని దైవ రహస్యం ఏంటంటే, అద్భుతం వెనకాల దైవ రహస్యం ఏంటంటే, నీ ప్రమేయాన్ని దేవుడు చూస్తాడు, నీ పర్పస్ను ఉపయోగించుకుంటాడు అన్నమాట. మానవుని ప్రమేయం ప్లస్ దేవుని కార్యం, దీని పేరే మిరాకిల్, వండర్, అద్భుతం. హల్లెలూయా. అంతే ఖచ్చితంగా అనమాట. లాజరు చనిపోయినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ప్రభువా నువ్వు ప్రేమించు నీ శిష్యుడు రోగి అయి ఉన్నాడని కౌరెట్టారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు, మార్తా మరియలు ఏసయ్యకు కౌరు పెట్టినప్పుడు లాజరు చచ్చిపోయాడా, బ్రతికాడా? బ్రతికే ఉన్నాడు. కానీ ఇంకనూ 3 దినాలు ఆగాడట ఆయన. తెలిసిన తర్వాత చనిపోయాడు. ఈలోగానే చనిపోయిన తర్వాత వచ్చాడు. ఎక్కడ సమాధి అన్నాడు, అక్కడికి తీసుకెళ్ళాడు. మార్తా నువ్వు నమ్మిన ఎడల ఆయన మహిమ నువ్వు చూస్తావు, దేవుని మహిమ చూస్తావు అంటే, నేను నమ్ముతున్నాను ప్రభు, పునరుద్ధానంలో నా తమ్ముడిని చూస్తాను. అప్పుడు వరకు కాదు అసలు, ఇప్పుడు నేను చెప్పేది అన్నాడు యేసయ్య, అంతే. మార్త పునరుద్ధానం దాకా వెళ్ళిపోయింది. ఎక్కడ సమాధి ఎక్కడ అని అడిగితే వెళ్ళాడు. ఏమన్నాడు? శిష్యుని పట్టుకుని ఆ రాయి తీయడి అన్నాడు. రాయి తీపించాడు. యేసుప్రభు వారి దగ్గర కూడా సేమ్ అంతే కదా, రాయి దేవదూత పెట్టించాడు, ఆ రాయి తీయించాడు. ఎన్ని అద్భుతాలు అంటే, మనుషులు రాయి తీశారు, దేవుడు మనిషిని లేపాడు. హల్లెలూయా. మన ప్రమేయం ఉండాలి ఖచ్చితంగానే, ఉంటది కూడా మన ప్రమేయం. అదే అంటున్నాను, మానవ ప్రమేయము దైవ శక్తి ఒక అద్భుతం అవ్వాలన్నమాట. అంటే దేవుడు ఈ అద్భుతం చేసేటప్పుడు నువ్వు దేవుడు గనక చేసేసావు అని ఇంకొకరు దేవుని కార్యాన్ని దుర్వినియోగ పాలు చేస్తారేమో అని. ఫర్ ఎగ్జాంపుల్ యోబు జీవితంలో చూడండి, యోబుకి దేవుడు ఏం చేశాడు? పోగొట్టుకున్నదంతా రెట్టింపేసేసాడు. ఇప్పుడు సాతాను కానీ ఇంకొకరు కానీ యోబు నీకు ఇష్టం కాబట్టి, నువ్వు దేవుడు కాబట్టి ఇచ్చేసావు అని అన్నారనుకో, దేవుడు అంటాడు, పిచ్చోలారా, నాకు ఇష్టమని నేను దేవుడు అని ఇచ్చానా? ఇతడు ఎలాంటి విశ్వాసంతో ఉన్నాడు చెప్పు. అసలు 10 మంది పిల్లల్లో అందరూ ఒక్క మారే, ఆస్తి, అంతస్తు, స్నేహితులు, భార్య, అసలు వీళ్ళు ఎవరైనా ఏమన్నా యోబుకి ధైర్యం, ఆదరణ, నెమ్మది ఇచ్చారా? బతుకున్న వాళ్ళు. అయినా సరే నా కుమారుడు నా పట్ల నమ్మకంతో, స్థిర హృదయంతో ఉన్నాడు, దాన్ని బట్టి చేశాను నేను కార్యం. చూసారా? అవునా కదా? యోబుని చూపెడతాడప్పుడు, అప్పుడు నోరు మూసుకోరా మిగతా వాళ్ళు. నిజమే, మనకు కొంత బాధ వచ్చిందనుకో, మనం ఎన్ని రకాలుగా మాట్లాడేసేద్దాము, దేవుడు నాకేం చేశాడని నిన్నో అనేద్దాం. నిజమే, ఊరికినే చేయలేదు ఆయన, నిజమే. యోబు విశ్వాసాన్ని ఆయన చూశాడు.
అంటే మన ప్రమేయాన్ని చూపించాలనుకుంటాడు దేవుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రమేయం రేపొద్దుట నువ్వు నీకున్న పరిస్థితుల్లో దేవుని మీద ఎంత ఆధారపడతావో, దేవుని మీద ఎంత అనుకుంటావో, ఆయనకు అప్పగించుకుంటావో, దాని వెనకాల సంకల్పాన్ని, కృషిని, ఎంత ఈ దీర్ఘంగా ఉన్నటువంటి సమయాన్ని అంతా చూసి నీ దాన్ని ప్రజలకు చూపెడతాడు మాట దేవుడు. ఎందుకంటే నిజమే, వారిలాగా నేను ప్రభుని వెంబడిస్తే, వారిలాగా నేను దేవునికి అప్పగించుకుంటే దేవుడు కార్యం చేస్తాడు తప్పకుండా అని ఒక విశ్వాసం కలగడానికి మానవ ప్రమేయము, దైవశక్తి, దాని పేరు అద్భుతం. హల్లెలూయా. ఇది కానా వివాహ విందులో దేవుడు చేసినటువంటి అద్భుతం. అయిపోయింది, అక్కడ ఏమి లేదు. ఇక మన జీవితంలోనూ కూడా అంతే, చాప్టర్ క్లోజ్, ఇంక ఏమీ లేదు అనుకున్న సమయంలో దేవుడు అప్పుడే ప్రారంభం ఇలాగ చేస్తాడు. కాబట్టి ఆయన మాట చొప్పున, అందుకే దావీదు భక్తుడు కూడా 119 అంటాడు, దేవా నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. అందుకంటున్నాను, దేవుని మాటలో జరగలేనిది ఏమీ లేదు. దేవుడు ఒక మాట సెలవిస్తే చాలు, ఏదైనా జరిగిపోతుంది. ఇప్పుడు మనం ఆ మాటను నమ్మాలి, ఇప్పుడు ఆ మాటను మనం యాక్సెప్ట్ చేయాలి, ఆ మాటను మనం అనుసరించాలి, ఆ మాటకు మన జీవితాలను అప్పగించుకుంటే ఆ మాట ఏంటి తెలుసా, ఈ భూమి మీద మన జీవితంలో ఎప్పుడు ఏ క్షణాన్న దేవుడు ఒక మిరాకిల్, ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడో ఆ మాటను నమ్మినప్పుడు ఆ కార్యం తప్పక చేస్తాడు. హల్లెలూయా. దీన్ని పేరు ఏమంటారంటే బైబిల్ లాంగ్వేజ్లో నిరీక్షణ అంటారన్నమాట. హల్లెలూయా. ఎదురు చూడడం అని అర్థం అన్నమాట. ఈ విధంగా భక్తుల జీవితంలో జరిగింది. కాబట్టి యేసు యోహాను సువార్త 2:7-8 ద్వారా ఈ అద్భుతాలను జరిగించాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, ఏతైన తోటలో మట్టిని మనిషిగా మార్చాడు. ఈరోజు అటువంటిది మనం ఆయన పిల్లలైపోయాము. ఎన్నో పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన మాట ఏంటి మన జీవితంలో, ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆ మాటను మనం పట్టుకుంటే తప్పక ఆ మాట మనల్ని ఏం చేస్తుంది ఆ మాట, ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని, అద్భుతాన్ని పొందుకోలేక చేస్తుంది. ముగిస్తున్నాను. సౌలు నుండి దావీదు తరంబడుతూ ఉన్నప్పుడు ఆయన తప్పించుకోవడానికి పారిపోతున్నాడేమో కానీ దేవుని కనిపెడుతూనే ఉన్నాడు, దేవుని మాటను చూస్తూనే ఉన్నాడు, దేవుని మాట కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు దావీదు. చూడలేదా? చెప్తున్నాను, ఈ భూమి మీద ఆయన మాట కొరకు ఎవరైతే ఎదురు చూశారో వాళ్ళ జీవితాలన్నీ అద్భుతంగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మన జీవితాలు అద్భుతాలు జరగడం కాదు, మన జీవితం అద్భుతంగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే యేసుని పెట్టేది. అందుకని ఆయన ఉండాలి, ఆయన రావాలంటే ఆ ఇన్విటేషన్ ఆయనకి అందించాలి. అదే ప్రేయర్ మాట. కాబట్టి కానా వివాహ అనుభవం లేక కానా ఊరి అనుభవం వ్యక్తిగతంగా ఏం చేయాలి తెలుసా, మన జీవితంలో మనం అనిపించాలి, మన కుటుంబంలో మనం అనిపించాలి, మన సంఘంలో. 3 కేటగిరీస్: వ్యక్తిగతం, కుటుంబం, సంఘం మాట. ఈ 3 జరుగుతున్నప్పుడు అప్పుడు సమాజానికి కార్యాన్ని చూపించగలుగుతామట. అందుకని వ్యక్తిగతము, ఫ్యామిలీ అండ్ సంఘం చాలా ఇంపార్టెంట్. ఈ 3 జరిగిన తర్వాత సమాజములో యేసు నీవే ఒక అద్భుతమని యోబులాగా చూపెడతాడు అన్నమాట. యూదు దేశమందు యోబు అనే మనుష్యుడట. ఏమైంది అతని చరిత్ర అంటే, అయ్యో ఒకప్పుడు గొప్పవాడు, ఇప్పుడు ఎలా అయిపోయాడు. కానీ ఆ నిరీక్షణ వదులుకోలేదు. యోబు మళ్ళా దాన్ని పొందుకోగలిగాడు. కాబట్టి కూడా మనం అంతే. ఇంకా ఈ షార్ట్ మెసేజ్ నేను ముగిస్తున్నాను. కాబట్టి మన జీవితంలో అద్భుతం చేయడం దేవునికి ఇష్టం, మన కుటుంబంలో అద్భుతం చేయడం దేవునికి ఇష్టం, మన సంఘంలో అద్భుతం చేయడం దేవునికి ఇష్టం, మనల్ని అద్భుతంగా లోకానికి పరిచయడం ఇంకా దేవునికి ఇష్టం. కాబట్టి అది నెరవేరడం కొరకు భక్తుని ప్రమేయము, దైవ శక్తి కలిగే విధముగా ప్రార్థన అనే ఆయుధాన్ని చేపడదాం. ప్రభు రాకను ఆస్వాదిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. స్తోత్రం.